హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రజాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎవరైతే నిరుద్యోగులు ఏపీలో ఉంటారో వారందరికీ సంబంధించి 3,000 అనేది ప్రభుత్వం అయితే నిరుద్యోగ భృతి కింద అయితే ఇస్తుంది ప్రతి నెల. సో దీన్ని యువనేస్తం అనేటువంటి పథకం కిందకి అయితే తీసుకురావడం జరుగుతుంది. దీన్ని వీలైనంత వరకు ఆగస్టులో అయితే తీసుకురావడానికి అయితే ఆలోచన చేస్తున్నారన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఆ స్కీమ్ అనేది రిలీజ్ చేసేటప్పటికి మనం అప్లై చేయడానికి మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇప్పుడైతే రెడీ అయితే చేసుకోండి. అవి ఏంటి అనేది ఇక్కడైతే డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగ వృత్తి పొందాలనుకుంటే 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అలాగే విద్యార్హతలు కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అయితే ఉండాలి. అలాగే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి. వారి యొక్క ఆదాయం అనేటువంటిది 1 లక్ష లోపలైతే ఉండాలి. 1 లక్ష పైన అయితే ఉంటే ఇది వర్తించదన్నమాట. 1 లక్ష లోపల ఉండాలంటున్నారు కాబట్టి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1 లక్ష లోపల వచ్చే విధంగా అయితే సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలాగే అభ్యర్థి యొక్క ఇంటి స్థలం అనేటువంటిది 1500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అయితే కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండకూడదు అనమాట. అలాగే అభ్యర్థి మరి ఏ ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకూడదు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అంటే దాంట్లో అడ్రస్ అయితే కూడా చూసుకుంటారు, ఏజ్, అడ్రస్ అన్నీ చూస్తారు. అలాగే మీరు ఏ క్వాలిఫికేషన్ మీద అయితే నిరుద్యోగ వృత్తిని అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ అది జిరాక్స్గా మనం అయితే స్కాన్ చేస్తామన్నమాట. అలాగే మీకు సంబంధించినటువంటి ఏదో ఒక అకౌంట్ అయితే పాస్బుక్ అయితే మనం ఫ్రంట్ పేజ్ అయితే జిరాక్స్ అయితే ఒక కాపీ పెట్టాలి. అలాగే రేషన్ కార్డు, దీనికి తోడు క్యాస్ట్ మేబీ అడగచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే మనం అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా మన సచివాలయాలు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క యువనేస్తం స్కీమ్కి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ స్టార్ట్ చేశారంటే ఫుల్ డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపించడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్.